వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. అక్రమంగా నిర్మించిన ప్లాట్లపై కొరడా జులిపించిన హైడ్రా. ప్రభుత్వ భూములను రక్షించడానికి భారీ ఎత్తున చర్యలు. ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్త బంద్కు బీసీ సంఘాల పిలుపు. బీసీ రిజర్వేషన్ల అంశంలో స్టే ఇవ్వడంపై నిరసనకు దిగాలని నిర్ణయం. గురుకులాల్లో బాలికల మృతి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం. బాణాసంచా తయారీ కేంద్రాలపై పోలీసు ఉక్కుపాదం. పటిష్ట భద్రతకు ఏలూరు రేంజ్ ఐజీ ఆదేశాలు. ఇక డీటెయిల్ చూస్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామహారం మహదేవపురంలోని సర్వే నెంబర్ 329/10లోని పార్క్ స్థలాన్ని ఆక్రమించిన ప్రభుత్వ భూములను హైడ్రా ఇటీవల తొలగించింది. ఆ స్థలాన్ని అక్రమంగా ప్లాట్స్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న కబ్జాదారులపై హైడ్రా కొరడా జులిపించింది. ఈ ఆక్రమణల తొలగింపులో భాగంగా ఫెన్సింగ్ వేయడం కూడా ప్రారంభించారు. ఇటీవల హైడ్రా ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములను రక్షించడానికి భారీ ఎత్తున చర్యలు చేపట్టింది. మరి ఈ పేపర్లు అందరూ నాకు ఏ ఎక్కడ డిజైన్లు అక్కడ తప్పుతున్నారు. ఈ నెల 14న రాష్ట్ర బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. బీసీ రిజర్వేషన్ల అంశంలో స్టే ఇవ్వడంపై నిరసనకు దిగాలని నిర్ణయం తీసుకున్నామని ఎంపీ బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. రిజర్వేషన్ల అంశంలో కోర్టులు వ్యవస్థలు మిగతా వారంతా బీసీలకు వ్యతిరేకంగా ఉన్నందున మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చామని తెలిపారు. వ్యవస్థలు అన్ని బంద్లో పాల్గొనేలా అన్ని రాజకీయ పార్టీలను ఆయన మద్దతు కోరారు. రిజర్వేషన్ల చరిత్రలో ఇది మరవలేనిదని, దేశ చరిత్రలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే ఇవ్వడం మొదటిసారని, గతంలో చాలా తీర్పులు ఉన్నాయని తెలిపారు. బీసీల నోటికాడి ముద్ద లాక్కున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న హైకోర్టు స్టే ఇవ్వడం పట్ల రాష్ట్ర బీసీ ప్రజలంతా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. అగ్గాయి మండుతున్నారు వాళ్ళంతా. అరే 3 రోజులు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు స్టే ఇవ్వలేదు, ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక స్టే ఇవ్వడం అనేది ఇది బీసీల నోటికాడి ముద్ద లాక్కోవడం తప్ప ఇంకేం కాదు. దేశ చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్ వేసిన తర్వాత ఎప్పుడు కూడా స్టే ఇవ్వలేదు కోర్టులు. సుప్రీంకోర్టు తీర్పులు, డైరెక్షన్స్ ఉన్నాయి. దానికి ఏంటిదంటే ఎన్నికల నోటిఫికేషన్ ఒకసారి వేసినాక స్టే ఇవ్వద్దని. ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. అట్లాంటి సంస్థ స్టే చేసినప్పుడు ఇవ్వలేదు, గవర్నమెంట్ దానికి కౌంటర్ వేసినప్పుడు ఇవ్వలేదు. పబ్లిక్కు మేము 30 బీసీ సంఘాలు అప్పుడే దానికి ఇంప్లీడ్ అయినప్పుడు వేయలేదు. చివరకు ఒక రోజు అందరు అయినాక ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కూడా ఇవ్వలేదు. ఆ రోజు ఏమన్నారు, ఫస్ట్ డే మొన్న అన్ని ఇంప్లీడ్ అయినాక ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కోర్టు స్టే అడిగారు వాళ్ళు పిటిషనర్స్. అప్పుడు కోర్టు ఏమన్నది, ఈ దశలో మేము ఇవ్వలేము, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది అని చెప్పారు. నిన్న ఏ కారణం చేత ఏ అదృశ్య శక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎందుకు ఇచ్చారో దానికి నిరసనగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. అగ్గాయి మండుతున్నారు. ఇది బీసీల నోటికాడి అన్న ముద్ద లాక్కోవడం. మేమేం తమాషా ఉందా? బీసీలు అంటే ఇంత చిన్న చూపు, ఇంత నిర్లక్ష్యమా? అరే ఎన్నికల నోటిఫికేషన్ చేసిన చరిత్రలో ఎప్పుడు లేదు. ఒక రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే మీరు స్టే ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటిదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దీని వెనుక తప్పనిసరి ఏదో కథ నడిచింది.
దీన్ని తీవ్రంగా బీసీలంతా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం. స్టే ఇవ్వడానికి కూడా బలమైన కారణాలు ఏమి లేవు. ఈ కేసు 9 జీవో వెనుక బలమైనటువంటి హేతుబద్ధమైనటువంటి గ్రౌండ్స్ ఉన్నాయి. ఎవ్వరు కూడా దాన్ని రిజెక్ట్ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఇది అలాంటప్ప జీవో కాదు, చాలా రాజ్యాంగం ప్రకారం వచ్చిన జీవో. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D6లో రాజ్యాంగం ఏమిచ్చింది? రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంత స్పష్టంగా అందులో రాజ్యాంగంలో ఉంది, దాన్ని జీవోలో కూడా పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా అది దాంతో పాటు గతంలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులను కూడా దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో చట్టం చేశారు. దాంతో మరింత బలం చేకూరుతుంది. మూడో అంశం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విధంగా జనాభా లెక్కలు తీశారు, డెడికేటెడ్ కమిషన్ వేశారు. ప్రతి స్టేజ్లో సుప్రీంకోర్టు రాజ్యాంగము చట్టాలు అన్ని పరిగణనలో. కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కళాశాలలో చోరీ జరిగింది. దొంగలు కోటి రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఉన్న కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి చెందిన బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. కళాశాల సిబ్బంది ఆ కోటి రూపాయల నగదు దొంగిలించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖలో ఏపీ మాజీ సీఎం జగన్ పర్యటన ముగిసింది. నర్సీపట్నం పర్యటన అనంతరం విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను జగన్ పరామర్శించారు. కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో జాండీస్తో 2 బాలికలు మృతి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ తరపున వారికి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. రోడ్లో ఉంటే తోసేస్తారు. మేము ఎక్కడ ఉన్నామండి? హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా ఇద్దరు పేషెంట్లు కాదు, ఈరోజు హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు 65 మంది పేషెంట్లు 65 మంది పేషెంట్లు 65 మంది పేషెంట్లు ఒకే స్కూల్ నుంచి 65 మంది పేషెంట్లు ఒకే స్కూల్ నుంచి కేజీహెచ్కి వచ్చినారు. కేజీహెచ్ అంటే 200 కిలోమీటర్ల దూరం నుంచి కురుపం నుంచి కేజీహెచ్కి వచ్చినారు అని అంటే కేసెస్ ఎంత సీరియస్ గా ఉంటే తప్ప అక్కడ నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి విశాఖపట్నం కేజీహెచ్కి తీసుకొని వస్తారు. 65 కేసులు, 65 మంది పిల్లలు, అంత చిన్న పిల్లలు, 5వ తరగతి పిల్లలు, 6వ తరగతి పిల్లలు, 7వ తరగతి పిల్లలు, చిన్న పిల్లలు 65 మంది జాండీస్ వచ్చి ఇక్కడ చేరారు. రాయవరంలో ఇటీవల జరిగిన బాణాసంచా తయారీ కేంద్రం ప్రమాదం నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అప్రమత్తమయ్యారు.
ప్రమాదాల నివారణలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని బాణసంచా తయారీ యూనిట్ను ఆయన జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తయారీ విధానం, యంత్రాల వినియోగం, కార్మికుల భద్రత వంటి అంశాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భద్రతా చర్యలను పటిష్టం చేయాలని, చట్ట నిబంధనలు పాటించని యూనిట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాస్క్ వేసుకోరు కదా మీరు, ఊరికే మేము వచ్చినప్పుడు అట్లా వేసుకుంటారు, మీరు వేసుకోరు కదా యాక్చువల్గా చేసేటప్పుడు తయారు చేయాలి. ఎక్కువ ఒత్తిడి చేస్తే ఇక్కడ పేలిపోవచ్చు కదా. మన ఎక్కువ వచ్చి పగిలిపోతుంది. ఇది ప్లాస్టిక్ కదండి, ఇది మన ఎక్కువగా రసం ఇచ్చాం అనుకోండి పగిలిపోతుంది. మనం ఎంత చేస్తే అంత చేసుకుంటాం. ట్రైనింగ్ ఎక్కడ తీస్తున్నారండి? అంటే ఆయన ఇచ్చారు కదా, ఆయన ఇచ్చారు సార్. అదే ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? అఫిషియల్గా ట్రైనింగ్ జరగలేదు. ఇప్పుడు చిన్నప్పుడు నేర్పిస్తే అదే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆయన కూడా ఇది ఒక మనం ఏదో చెప్పాను ఇందాక అమలాపురంలో కూడా చెప్పాను, ఒక మనిషిని ఎక్స్క్లూజివ్గా పనిలో పెట్టకూడదు. అతను అబ్జర్వ్ చేస్తున్నాడు ఏం జరుగుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అతను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి వాటర్ ఆన్ చేసి కొట్టాలి. డబ్బుల గురించి చూడకూడదు, ప్రమాదం అనేది చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ తిప్పుతారు దానికి వాటర్ ఓపెన్ చేయమా. అక్కడ ఎలా పెట్టాడంటే వాళ్ళు చోటు పెట్టాడు, మిషన్ చోటు మీరు ఫైర్ చిక్కుకుంటుంది కదా. అంటే నేనేం చెప్తున్నానంటే మోటార్ని కొంచెం దూరం పెట్టుకోండి. ఆ మనిషి ఏం చేయాలి, ఆ పైపు అదంతా దూరం ఉంటే ఒక 50 మీటర్లు లేకపోతే 23 మీటర్లు దూరం ఉంటే అతను ఫ్రీగా ఆపరేట్ చేస్తాడు. ఇక్కడే ఉన్నాడు అనుకోండి, ఇక్కడే ఫైరింగ్ ఎత్తుంది, అతను ఎలా ఆపరేట్ చేయగలడు? అది ఫైర్ డిపార్ట్మెంట్తో చెప్పి ఫైర్ మీరండి బాబు. ఇప్పుడు ఇంత దగ్గర ఉండొచ్చు అమ్మా ఇది. అంటే గైడ్ లైన్స్ ప్రకారము ఇప్పుడు షెడ్ ఇక్కడే ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్. ఇంత దగ్గర ఉంటే ఇక్కడ పేలుతూ ఉందనుకోండి, క్రాకర్స్ వచ్చి పడుతూ ఉంటాయి, మంట చెలరేగుతుంటుంది. అప్పుడు మనిషి వచ్చి దీన్ని ఎలా ఆపరేట్ చేస్తాడు? డిస్టెన్స్ అంటే లిమిట్ పరిధిలో ఉంటే ఆపడానికి కొంచెం అంటే ఆపడానికి మీకు నోస్ పైప్ అంతా ఉంటుంది. రాయవరంలో ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరిగిన ప్రమాదం తర్వాత ఏలూరు రేంజ్లోని 6 జిల్లాల్లో మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అన్ని ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జాయింట్ టీమ్స్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు టీమ్స్ అన్ని కాన్స్టిట్యూట్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇంకా అవసరమైతే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా తీసుకుని అన్నీ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ యూనిట్స్లో ఫైర్ సేఫ్టీ ఎలా ఉంది, తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్ప్లోజివ్స్, ఫైర్కు సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ ఎంత క్వాంటిటీ తెస్తున్నారు, వాటికి స్టోరేజ్ పాయింట్ సరిగ్గా ఉందా లేదా, ఇక్కడ పనిచేస్తున్న లేబర్కి అందరికీ ఇన్సూరెన్స్ ఉందా లేదా, వాళ్ళకి ట్రైనింగ్ ఏమి ఇచ్చారు, వాళ్ళ సేఫ్టీ గురించి ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు, ఇవన్నీ పాయింట్స్ చట్ట ప్రకారం ఉన్నాయా లేదని వాళ్ళు చెక్ చేస్తున్నారు. దాని తర్వాత వీటి గురించి మళ్ళీ సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రాథమికంగా యాక్సిడెంట్ జరిగితే వెంటనే రెస్పాండ్ అవుతారు, ప్రాణ ప్రమాదం లేకుండా వెంటనే తగు చర్యలు తీసుకుంటారు. అలా ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రాథమికంగా కాన్సన్ట్రేట్ చేసి మేము దృష్టి సారిస్తున్నాం. తిరుపతి జిల్లా పాకాల మండలం కొమ్మిరెడ్డి గారిపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్పై రైతులు మండిపడ్డారు. విధి నిర్వహణలో అలసత్వంతో వడ్డీ రాయితీ కోల్పోతున్నామని రైతులు ఆరోపించారు. డ్వాక్రా మహిళలను ముప్పు తిప్పలు పెడుతున్నారని, రుణాల విషయంలో ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. బ్యాంకు మేనేజర్ కూటమి ప్రభుత్వం తెచ్చిన పథకాలకు విరుద్ధంగా వెలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పంట రుణాల రెన్యువల్ కోసం వెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏపీ నారా యువశక్తి మచ్చా తులసాం నాయుడు కొమ్మిరెడ్డి గారిపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ప్రజలకి సభ్యురాలని కొమ్మిరెడ్డి గారిపల్లి బ్రాంచ్ గ్రామీణ బ్యాంకు మేము
బ్యాంకుకి వెళ్తే మేనేజరు మమ్మల్ని గౌరవించడం లేదు. మాకు హెల్ప్ చేస్తున్నాడు, గవర్నమెంట్ పథకాలు ఏదో చెప్తున్నాడు, ఈయన అంతగా గౌరవించడం లేదు, మనుషుల్ని మమ్మల్ని సహకరించడం లేదు, మాకు ఏమీ హెల్ప్ చేయడం లేదు. ఏమో బ్యాంకుకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఈ మేనేజర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సబ్బీరాలని కొమ్మిడిగారపల్లి బ్రాంచు సప్తగిరి గ్రామీణ బ్యాంకు. ముందు మేనేజరు మాకు డోకరా గురించి అన్ని సదుపాయాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేనేజరు కసురుకుంటాడు. అసలు మా మహిళని ఒక గౌరవంగా కూడా చూసుకోకుండా ఉన్నాడు. లోన్లు కానీ ఏదైనా శ్రేణిధులు కానీ ఏదైనా బ్యాంకులో అప్లై చేసుకోవడానికి కానీ అసలు ఏమీ మాకు రెస్పాండ్ అవ్వడం లేదు. కనీసం ఏదైనా ఎంటర్ చేసుకోవాలంటే కూడా డోక్రా మహిళలు ఈరోజు కాదు రేపు మొన్నాడు అని వాయిదాలు వేస్తున్నారు, పోతే కసురుకుంటారు, ఇట్లంతా చేస్తున్నారు. మాకు ఆర్థికంగా డోక్రా మహిళలకు చాలా చేస్తున్నారని చెప్తున్నారు, కానీ అవైతే ఇక్కడ జరగట్లేదు. ఇవన్నీ మాకు మంచి. నేను డోక్రా సంఘంలో మహిళా సభ్యురాలిగా ఉన్నాను. మేము లోన్లు అవి తీసుకోవాలంటే కొమ్మిరెడ్డిగారిపల్లి బ్రాంచ్ సప్తగిరి గ్రామీణ బ్యాంకు వెళ్తాము. అక్కడ మాకు పాత మేనేజరు లోన్లు ఇంకేమన్నా గవర్నమెంట్ స్కీమ్లు అవి ఏదైనా వస్తే మాకు చెప్తారు, మంచిగా మాకు లోన్లు అవి శాంక్షన్ చేస్తారు. ఇప్పుడు ఉన్న కొత్త మేనేజరు వాటికి ఏవి స్పందించడం లేదు. ఆయన మేము ఏదైనా అడిగితే కానీ రెస్పాండ్ అవ్వడం లేదు, మమ్మల్ని కసురుకుంటా అన్నాడు. ఆయన డ్యూటీ ఆయన ఎందుకు చేయడం లేదు అనేసి మేము మహిళలందరూ మేము అడుగుతున్నాము. మీ పై అధికారులందరూ కొంచెము చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉండే మహిళలు అందరినీ, డోక్రా మహిళలందరినీ ఒకసారి వచ్చి మీరు విచారించినా మాకు పర్లేదు, మీరు వచ్చి కనుక్కోండి. మాకు ముందు మేనేజరే వేస్తే కూడా మాకు మంచిదే, మీరు సహాయం చేసి. నల్గొండ జిల్లా పెద్దరిసెర్లపల్లి మండలం పలుగు తండాకు చెందిన ఫైనాన్షియల్ చీటర్ బాలాజీ నాయక్కు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సహకరించారని చర్చ జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. బాలాజీ నాయక్ అమాయక గిరిజనుల్లో అధిక వడ్డీ ఆశ చూపి ఏజెంట్ వ్యవస్థ ద్వారా దాదాపు 500 కోట్ల రూపాయలు పోగేసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పిఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పలుగు తండాలో మోసపోయిన బాధితుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదే తండాకు చెందిన మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో బాధితులంతా ఇంటి మీద దాడి చేసి ఫర్నిచర్ను తగలబెట్టారు. బాధితులు మీడియా ముందుకు వెళ్తే మీ డబ్బులు ఇవ్వమంటూ ఏజెంట్ బెదిరించడంతో బాధితులు మీడియా ముందుకు వచ్చేందుకు భయపడుతున్నారు. అమ్మా అంత ధైర్యం ఉంది వాళ్ళకి. వీడియో తీయాలని అన్ని చూడాలని పడవచ్చురు.
ఫోన్ చేసి చెప్పాలి లంచ కొడుకు డబ్బులు తీసుకెళ్ళావు చెప్పాలి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రైవేట్ కు పీపీపీకి తేడా తెలియదని, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కావడం లేదని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలోని 17 మెడికల్ కళాశాలలకు జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలపాలని డిమాండ్ చేశారు. పీపీపీ వల్ల నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని, పేద విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. 33 సంవత్సరాల తర్వాత యథావిధిగా కాలేజీలన్నీ ప్రభుత్వం చేతికి వస్తాయన్నారు. జగన్ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు బయటకు వచ్చారన్నారు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఇలాగ సంవత్సరాల పాటు అలా వదిలేసి ఉండడానికి కాదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పీపీ మోడ్ అన్నది ఒక రాష్ట్రంలో అవ్వట్లేదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఒక సిస్టమేటిక్గా జరగడానికి, నిధులు కొరత లేకుండా ఉండడానికి, పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తప్ప ఇది ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కానీ లేకపోతే ప్రైవేటు పరం చేయడం కానీ కాదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరాల పాటు నువ్వు అక్కడ ఉండి ఏం చేసినా ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి తప్ప ఏదో నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్తే 5 సంవత్సరాలు ఏమి పేకలేనివాడు ఇప్పుడేం బిగుతారని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అప్పుడు ఎందుకు గుర్తురాదు ఇవన్నీ? ఈ మీటింగులు ధర్నాలు ఏం చేస్తున్నారు? అప్పుడంతా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టులు చేయడాలు ఈ కార్యక్రమంతో సరిపోయింది. ఇప్పుడేమో తిరిగి మళ్ళీ అదే పద్ధతితో వస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ప్రజలకు అనుకూలంగా, ప్రజల అవసరాలకు అనుకూలంగా ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగానే ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలంగానే ఇవాళ పరిపాలన జరుగుతుంది తప్ప నీలాగా ఒక బిజినెస్ చేయలేదు. రాష్ట్రాన్ని అంతా ఒక యూనిట్గా తీసుకొని ఒక పెద్ద బిజినెస్ చేసి వేల కోట్లకి ఇవాళ సంపాదించి ఒక 100 మంది అరెస్ట్కి కారణమయ్యావు. ఎంతోమంది జీవితాలు పాడు చేశారు. ఇంకా అవినీతి గురించి మనం మాట్లాడితే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కొంత మార్పు రావాలి మీలో అని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ అవినీతి అంటే జనాలు నవ్వుకునే పరిస్థితి ఉంది. ఇంకో విషయం చెప్తా ఉన్నారు ఏదో స్టీల్ ప్లాంట్ గురించి అని. 5 సంవత్సరాల పాటు ఉండి ఒక్కలే వేస్తారని భయపడి ఎవరన్నా స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడే మాడద్దు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ 5 సంవత్సరాలు అయిపోయి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు. అబ్బా, ఎంత ఆశ్చర్యంగా ఉందంటే మేము ఎప్పుడన్నా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే ఉద్యోగి చెలగం నిర్ణయం మనం ఏం చేయలేమనేవాడు. ఇప్పుడేం మళ్ళీ స్టీల్ ప్లాంట్కి మద్దతు ఇస్తారంటున్నారు. ప్రజలు నిన్ను చూసి నవ్వుకోకపోతే ఏమంటారు చెప్పండి? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో ఒక 2,600 కోట్లు ఇవ్వడం జరిగింది. 11,460 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఆర్థికంగా దాన్ని ఆదుకొని స్టీల్ ప్లాంట్ని దాన్ని కాపాడుకున్నది కూటమి ప్రభుత్వం. అది ఇటు బస్సులో కూడా ప్రైవేట్ పరం కాదు. మీరు ఏం చేయలేదు కానీ ఎదుటి చేసిన వాళ్ళు కూడా విమర్శించే పరిస్థితి మీ దగ్గర ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 5 సంవత్సరాలు బొక్కలో వేస్తారని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడకుండా రాష్ట్ర వ్యాప్తంగా దొంగలాగా తిరుగుతూ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఇవాళ ఏమో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాం. మనం ఒక్కరోజు మాట్లాడారా? మాట్లాడుంటే తెలిసేది మీకు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మూలమల్పు వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. భద్రాచలం డిపో, కొత్తగూడెం డిపోలకు చెందిన 2 బస్సులకు జరిగిన ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గాయాల పాలైన క్షతగాత్రులను 108లో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు సంఘటన స్థలం చేరుకొని విచారణ చేపట్టారు. నమస్కారం అండి, నేను డాక్టర్ రామకృష్ణ, సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ భద్రాచలం. ఈరోజు ఉదయం సుమారుగా 7 గంటల ప్రాంతంలో సారపాక వద్ద జరిగిన యాక్సిడెంట్లో 2 బస్సులు ఢీకొనటం వల్ల 31 మంది క్షతగాతులని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అందులో ఉన్న పేషెంట్లు అందరికీ కూడా చాలా స్వల్ప గాయాలు అయ్యాయి. చాలామందికి ముక్కు, పెదవులు, అదేవిధంగా మోచేతులకు గాయాలయ్యాయి. ఒక 4గురికి మాత్రం తలకి గాయాలైనవి. అందరినీ మేము అత్యవసరమైన చికిత్స అందించి అవసరమైన ఎక్స్రేలు అన్నీ తీసాము. అందరూ పేషెంట్లు కూడాను వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఒక 2 పేషెంట్లను మాత్రం మేము అబ్జర్వేషన్ కోసం అడ్మిట్ చేయడం జరిగింది. అందరికీ ఎవరికి కూడా ప్రాణహాని లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్రమంగా నిర్మించిన ప్లాట్లపై కొరడా జులిపించిన హెడ్రా, ప్రభుత్వ భూములను రక్షించడానికి భారీ ఎత్తున చర్యలు. ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్త బంద్కు బీసీ సంఘాల పిలుపు. బీసీ రిజర్వేషన్ల అంశంలో స్టే ఇవ్వడంపై నిరసనకు దిగాలని నిర్ణయం. గురుకులాల్లో బాలికల మృతి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం. బాణాసంచా తయారీ కేంద్రాలపై పోలీసు ఉక్కుపాదం. పటిష్ట భద్రతకు ఏలూరు రేంజ్ ఐజీ ఆదేశాలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.